హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనము కాస్ట్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో మనము చూసాం గదా! రైట్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము S3కి సంబంధించిన సెక్యూరిటీస్ చూద్దాం. ఓకే. సో, ఫీచర్స్ అండ్ బకెట్ పాలిసీస్ అండ్ ఎన్క్రిప్షన్. సారీ. ఇంట్రొడక్షన్ టు S3 సెక్యూరిటీ. యాహ్! ఓకే. సో, బేసికల్‌గా సెక్యూరిటీ అంటే బేసికల్‌గా ఏంది అంటే మనము సెక్యూరిటీ బేసికల్‌గా మనము డేటాని క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నాం గదా! ఈ డేటాని క్లౌడ్‌లో స్టోర్ చేసినప్పుడు దీనికి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్, ప్రైవేట్. పబ్లిక్, ప్రైవేట్ అనేది గూడా ఒక సెక్యూరిటీది. సో, ప్రైవేట్ యాక్సెస్ అంటే ఆర్గనైజేషన్‌లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేయాలంటే ప్రైవేటు. లేదు అంటే ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయాలంటే దాన్ని పబ్లిక్ కింద పెట్టాం. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్‌లోడ్ చేసిన డేటాని ఎన్‌క్రిప్ట్ చేయడము. ఓకే. అంటే సెక్యూరిటీ రీజన్ కదా! ఎన్‌క్రిప్ట్ చేయడం. ఓకే. డిక్రిప్ట్ చేయడము. ఓకే. అండ్ సమ్ వర్షనింగ్ పాలిసీస్, సమ్ యాక్సెస్ పాలిసీస్. యాక్సెస్ పాలిసీస్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఆహ్, మనము ఎస్‌క్యూఎల్‌లో చూస్తాం గదా! కొంతమంది ఏందంటే డేటాని అప్‌లోడ్ చేయలేరు. బట్ రీడ్ చేయగలుగుతారనమాట. ఓకే. డేటాని రీడ్ చేయడం మాత్రమే ఉంటుంది. కానీ డిలీట్ చేయలేము. ఓకే. సో, ఆహ్, రీడ్ చేయగము, డిలీట్ చేయగలుగుతాం. కొన్నిటికి అప్‌డేట్. అంటే ఇవేంది అంటే పాలిసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి చూడండి పాయింట్స్ మనం. ఈ పాయింట్స్‌లో ఏడబ్ల్యూఎస్ S3 ప్రొవైడ్స్ సెవరల్ సెక్యూరిటీ ఫీచర్స్. జస్ట్ మన యొక్క డేటాకి సంబంధించిన ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ గూడా. టు కంట్రోల్ అండ్ ప్రొటెక్ట్ యాక్సెస్ టు డేటా కీ ఫీచర్స్ ఇంక్లూడ్. సో, ఇక్కడొచ్చేసి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో, దీంట్లో వచ్చేసి ఏముంటుంది అంటే బకెట్ యొక్క ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ అండ్ బకెట్ లెవెల్ మనము అప్లై చేయొచ్చు. చూద్దాం ఇవి ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ బకెట్ పాలిసీస్. సో, బకెట్ పాలిసీ వచ్చేసి మనకి జేసన్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఇది చూద్దాము. నెక్స్ట్ ఐయామ్ పాలిసీస్. సో, పాలిసీస్ అటాచ్డ్ టు ఐయామ్ రోల్స్ ఆర్ యూజర్స్ టు కంట్రోల్ దేర్ యాక్సెస్ టు S3 రిసోర్సెస్. సో, ఎన్క్రిప్షన్. సో, ఐయామ్ రోల్ ఉంటుందన్నమాట. అండ్ ఎన్క్రిప్షన్ ఎన్ష్యూర్ డేటా ఈస్ ఎన్క్రిప్టెడ్. సో, at rest and in transit. S3 supports several సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అండ్ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్. దీంట్లో మనం చేసేది ఏం లేదు. జస్ట్ ఎనేబుల్ చేసుకుంటాం ఆప్షన్స్. వర్షనింగ్ అన్నమాట. సో, వర్షన్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను అప్‌లోడ్ చేశాను. ఓకే. నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్‌ని ఈ ఫైల్‌లో యాడ్ చేశాను. మళ్ళీ సేమ్ ఫైల్ తీసుకెళ్ళి మళ్ళీ నేను అప్‌లోడ్ చేశాననుకోండి. బేసిక్‌గా మన యొక్క లోకల్ సిస్టమ్‌లో ఏం జరుగుతుంది? సేమ్ ఫైల్‌ని నేమ్ చేంజ్ చేయకుండా అంటే చేస్తే ఫైల్‌ని ఓవర్ రైడ్ అయిపోతది. అంటే పాత ఫైల్ పోయి కొత్త ఫైల్‌లో యాడ్ అయితది. అదే మనకి ఈ వర్షనింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందన్నమాట S3లో. అదేం చేస్తది అంటే పాత ఫైల్‌ని అలాగే ఉంచేసి ఈ ఫైల్ నేమ్ సేమ్ ఉంటుంది. బట్ వర్షన్ చేంజ్ చేస్తది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. అంటే రియల్ టైమ్ ఇంకా ఇవి సెక్యూరిటీస్ ఎక్స్‌ట్రా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తది. ఓకే. ఐయామ్ పాలిసీస్‌లో ఏందంటే ఇది ఒక యూజర్ ఉన్నారు. సారీ, ఒక ఎంప్లాయ్‌కి లిమిటేషన్స్ అన్నమాట. ఎంప్లాయ్ జస్ట్ రీడ్ చేయడం మాత్రమే. ఎక్కువ ఏముంటుందంటే రీడ్ ఆపరేషన్ మాత్రమే ఇస్తారు కొంతమందికి. కొంతమందికేందంటే రైట్ ఆపరేషన్ ఇస్తారు. కొంతమందికేందంటే డిలీట్ ఆపరేషన్ కూడా ఇస్తారు. బట్ ఈ డిలీట్ ఆపరేషన్ మోస్ట్‌లీ హై అథారిటీ అంటే టీమ్ లీడ్ ఉంటారు గదా! వాళ్ళకుంటుంది. అదే ఎంప్లాయీస్‌కనుకోండి, అంటే టీమ్ లీడ్‌లో తక్కువనమాట. ఎంప్లాయీస్ వాళ్ళకైతే రీడ్ ఆపరేషన్ ఇస్తారు. రైట్ ఆపరేషన్ ఇస్తారు. అదే ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి రీడ్ ఆపరేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే. అంటే ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారనమాట. అలాగే డేటాకి ఈ ఎన్‌క్రిప్ట్, డిక్రిప్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్‌క్రిప్ట్, డిస్క్రిప్షను డేటా చేశారనమాట. మన యొక్క డేటా అంటే ప్రొటెక్ట్ చేయడం. ఓకే. సో, ఇది యాక్సెస్‌కి సంబంధించిందేందంటే రీడ్ రైట్ ఆపరేషన్. ఈ బకెట్ పాలిసీ ఏందంటే ఈ రీడ్ రైట్ ఆపరేషన్‌ని మనకి జేసన్ ఫార్మాట్‌లో ఇస్తాం. ఐయామ్ రోల్ అంటే పర్టిక్యులర్‌గా ఒక యూజర్‌కి ప్రొవైడ్ చేయాలనుకుంటే ఐయామ్ పాలిసీ యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే డేటాని ఎన్‌క్రిప్ట్, డిక్రిప్ట్ చేసుకోవడము.
వర్షనింగ్ అనేది ఏందంటే సేమ్ ఫైల్‌ని మల్టిపుల్ టైమ్స్ మనం అప్‌లోడ్ చేసినప్పుడు వర్షనింగ్ చేయాలా? ఓవర్ రైట్ చేయాలా? అనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే బకెట్ పాలిసీస్ ఆర్ జేసన్ బేస్డ్ అన్నమాట. ఇట్లా ఉంటుంది మనకి స్ట్రక్చర్ అనేది. దే అలో యూ టు కంట్రోల్ యాక్సెస్ బేస్డ్ ఆన్ కండిషన్స్ సచ్ యాస్ ఐపీ అడ్రెస్, యూజర్ ఏజెంట్ అండ్ రిక్వెస్ట్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనము పైథాన్ యూజ్ చేసుకొని అంటే మన లోకల్ మెషిన్‌లో నుంచి పైథాన్ పైథాన్ ద్వారా మనము ఈ S3ని యాక్సెస్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. బేసికల్‌గా ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఏం చేస్తున్నామండి, డైరెక్ట్ S3 కన్సోల్ మీద వర్క్ చేస్తున్నాము. రైట్. సో, వి ఆర్ ద అడ్మిన్. నేను అడ్మిన్ కాబట్టి నేను ఎనీథింగ్ ఐ కెన్ డూ హియర్. ఓకే. బట్ మనము పైథాన్ యూజ్ చేసేటప్పుడు ఐయామ్ పాలిసీ ఒక యూజర్ లెక్క అంటే నేను అడ్మిన్ అనుకుందాం. ఓకే. నేను ఒక యూజర్‌కి ఇచ్చాను యాక్సెస్. ఓకే. ఆ యూజర్‌కి లిమిటేషన్స్ పెడతా. అక్కడ మీకు అర్థమవుతది. క్లారిటీ వస్తుంది. ఓకే. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏమంటున్నారు? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంటుంది. బకెట్ పాలిసీస్. ఒకసారి మనము ఇక్కడ పర్మిషన్స్ ఇప్పుడు ఇది బకెట్‌లో ఉన్నాము ఇప్పుడు. ఇది బకెట్ లెవెల్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా. సో, పర్మిషన్స్ చూసినట్లయితే పర్మిషన్స్ ఓవర్‌వ్యూ, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. ప్రెజెంట్ ఈ బకెట్‌ని పబ్లిక్ యాక్సెస్‌గా ఉందన్నమాట. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్. సో, యూ కెన్ క్లిక్ ఆన్ ద ఎడిట్. ప్రెజెంట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది పబ్లిక్ యాక్సెస్ ఎవడైనా ఈ బకెట్‌ని యాక్సెస్ చేయగలుగుతారనమాట. ఓకే. దీంట్లో మళ్ళీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి చూడండి. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గ్రాంటెడ్ త్రూ న్యూ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ద్వారా మనం కొంతవరకు ఈ ఆప్షన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ గో బ్యాక్. పర్మిషన్స్. బకెట్ పాలిసీ మీకు జేసన్ ద్వారా కూడా మీరు రైట్ చేసుకోవచ్చనమాట. సో, బేసికల్‌గా ఈ యాక్సెస్ పాలిసీ అంతా కూడా మీకు ఆహ్, కంపెనీలో మీకు జస్ట్ ఏందంటే బకెటే ఇస్తారండి. ఇదిగో ఈ బకెట్ నేమ్ ఇస్తారు అంతే. ఈ బకెట్ నేమ్ ఇస్తారు. ఈ బకెట్ నేమ్‌తోనే ఈ బకెట్ నేమ్ అండ్ రీజన్ ఇస్తారు అంతే. సో, మిగతాదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ స్ ఎవరికి సెక్యూరిటీ ఇయన్నీ కూడా ఏందంటే సెక్యూరిటీ ఫీచర్స్. రైట్. ఓకే. మనం ఒకసారి ఆబ్జెక్ట్ లెవెల్‌లోకెళ్దాం. సో, ఆబ్జెక్ట్ లెవెల్‌లోకెళ్తే ఆబ్జెక్ట్ లెవెల్‌లో ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్‌కి కూడా పర్మిషన్స్ ఉన్నాయి. ఇందాక మనం బకెట్‌కి పర్మిషన్ చూసాం. ఆబ్జెక్ట్‌కి పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి వెర్షన్స్ ఉంది కదా! ఈ వెర్షన్స్‌లోకెళ్తే ఎనేబుల్ బకెటింగ్ వెర్షన్. సో, ఇక్కడ డజంట్ హావ్ బకెట్ వెర్షన్ ఎనేబుల్డ్. వి రికమెండ్ దట్ యూ ఎనేబుల్ బకెట్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ అన్‌ఇంటెన్షనల్లీ ఓవర్‌రైడింగ్ ఆర్ డిలీటింగ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఇప్పుడు నేను బకెట్‌ని వెర్షన్‌ని ఎనేబుల్ చేశాననుకోండి. ఇది ఇంత టైం పడుతుంది. ఓకే. వెర్షన్ ఐడి ఏందా? కరెంట్ వెర్షన్ నల్లడుందా? బ్యాక్ టు యాహ్! ఇది మనం చెప్తా స్టోరేజ్ క్లాసెస్ తర్వాత చెప్తాం దాని గురించి. సో, ఇక్కడ వెర్షన్స్ వెళ్తే ఓకే. కరెంట్ వెర్షన్ నల్ అని ఉంది. ఓకే. లెట్ మీ ట్రై టు అప్‌లోడ్ ద సేమ్ అన్నమాట. ఓకే. సేమ్ కార్స్ డేటా సీఎస్‌వి ఫైల్ నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సో, సేమ్ నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, బేసికల్‌గా మన లోకల్‌లో సేమ్ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతది. రైట్? ఓకే. అప్‌లోడ్ అయిపోయింది. ఇది వర్షనింగ్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు నేను కార్స్ డేటా చూడండి ఇక్కడ మనకి నేను మళ్ళీ ఫైల్ అప్‌లోడ్ చేశా. బేసికల్‌గా కార్స్ డేటా లేటెస్ట్ మాత్రమే ఉంది నా దగ్గర. ఓకే. ఇప్పుడు ఇది ఓపెన్ చేశానంటే వెర్షన్స్‌లోకెళ్తే మనకి చూడండి 2 వచ్చినాయి చూడండి. సో, ఇది ఓకే. ఇది కరెంట్ వెర్షన్ ఐడీ క్రియేట్ అయింది. పాతదానికి ఐడీ లేదు. ఐడీ క్రియేట్ అయింది. ఓకే.
ఇది పాతది.